నమస్కారం సీతమ్మనాయుడు గారు. నమస్కారం. మార్కెట్ వర్తకులందరికీ వందనాలు. ఇంతకీ మీరు మమ్మల్ని పిలిపించిన పని ఏట్లేదు, అల్లుడు తన వ్యాపారాలతో ఇసిగిపోనాడు. ఇక నుంచి తమ సేవ చేసుకుందాం అనుకుంటున్నాడు. అందుకే ఈసారి మన నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం అనుకుంటున్నాం. పాలిటిక్స్ బాగా కాస్ట్లీ అయిపోయాయి. మరే కంటి ఆపరేషన్ ఖరీదైపోలేదని చెప్పేసి గుడ్డోండా ఉండిపోతాం ఏంటి? కాబట్టి ఓట్లు నోట్లు మీ వాటాగా 3 కోట్లు. 3 కోట్ల మా వ్యాపారాలు అంతంత మాత్రంగానే ఉన్నాయండి. ఎక్కడికక్కడ సూపర్ బజార్లు ఏర్పడడంతో మా మార్కెట్ డీలా పడింది. మీరు కాస్త కనికరించండి. డబ్బులు ఇస్తారా చేస్తారా త్వరగా తేల్చండి. ఏంటండి బెదిరిస్తున్నారా? డబ్బులు అడుగునే మీకేం తుంటారు, మాకేం తుండాలి? ఇవ్వమండి, ఇవ్వము. ఏం చేస్తారు? ఏమైనా చేస్తారా? నాయుడింటికి వచ్చి కొంచెత్తడానికి నీకు ఎంత ధైర్యం? రేయ్ సూర్యుడు, వీళ్ళు డబ్బిచ్చేంత వరకు రేపటి నుంచి మార్కెట్ లో ఎవడు షాప్ తర్వాత తెరిస్తే నిన్ను నరుకుతా. రేపటి నుంచి మార్కెట్ బంద్. పై కమాండ్ మీద అలిగిన సిద్ధప్ప నాయుడు బంద్ ఇది. ఏంటి బాబు ఇట్లా దౌర్జన్యం చేస్తున్నారు? మేము దౌర్జన్యం చేయట్లేదురా, శాంతియుతంగా బంద్ చేస్తున్నాం. మేము వద్దన్నా మీరు షాపులు తెరిచారనుకో సితకబోతాం. అదిరా దౌర్జన్యం. దానికి ఇంకా చాలా టైం ఉంది. ఈ పేటకు నేనే మేస్తిరి, నిరుపేదల పాలిటి పెన్నిధి. ఈ పేటకు నేనే మేస్తిరి, నిరుపేదల పాలిటి పెన్నిధి. కాయ కష్టం ఎరగని వాళ్ళకి కబడ్దారు గస్తే నేనే మేస్తిరి. ఈ ఏరియాలో భయపడితే గీపడితే ఈ గబ్బర్ సింగ్ గాడికి భయపడదు కానీ ఆడెవడికో భయపడి దుకాణాలు మూసేయడం ఏంట్రా? ఎరా అసలేం జరుగుతోంది ఇక్కడ? రాయ్ ఆడికి భయపడి మూస్తారా, నాకు భయపడి తీస్తారా? ఓ సాంబు రాసుకోరా. రాసుకుంటాను కానీ ఇవన్నీ నా చేత ఎందుకు రాస్తున్నట్టు? చాలా మంచి ప్రశ్న రోయ్. ఇలా నాడి ముత్యాలు కలిపి త్వరలో మంచి బుక్ అయిద్దాం రా. పైత్యం టైటిల్ అదేరా, నేను నా పైత్యం. వావ్ సాలిడ్ సూపర్. అయినా అసలు మీరు బంద్ చేస్తున్నారా? అసంతృప్తి భావ ప్రాప్తి అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కానీ మార్కెట్ మీద పడ్డారంట్రా. పై కమాండ్ మీద అసంతృప్తి. అయినా బోర్ కొడితే బంద్ చేస్తాం, టైం పాస్ కి మటర్ చేస్తాం. నువ్వేనా ఆపుతావా? ఏమైనా పీకుతావా? ఒరే సాంబా, ఇది కూడా బాధ రాసుకోరా. అమ్మా దుకాణాలు తీయాలి. గబ్బర్ సింగ్ ఇక్కడ. నువ్వు గబ్బర్ సింగ్ అయితే సీను సిద్ధపత్ సీన్ ఇక్కడ. అయితే ఏంటి? డైలాగులు చెప్పడం కాదు రాయ్, చెప్పిన దాని మీద నిలబడాలి, నిలబడి చూపించాలి. చూపిస్తా, నీతో కబడ్డీ కబడ్డీ ఆడుకుంటా. నచ్చిందిరా, నీ క్రీడా స్ఫూర్తి నాకు బాగా నచ్చింది. ఆడదాం, కబడ్డీయే ఆడదాం. నేనొక్కడనే ఒకవైపు, మీరందరూ ఒకవైపు. మీకు ఒక్క పాయింట్ ఇచ్చిన షాపులన్నీ బంద్. రాకపోతే ఎలా మీకు ఉంటదిరా నా సామిరంగా? రెడీయా? రెడీ. ఆడదామన్నా ఆడదాం. చిన్నప్పుడు నేను స్కూల్లో డిస్ట్రిక్ట్ ఛాంపియన్. అవునా? వాయించే ముందు వరాలు ఇవ్వడం నాకు అలవాటు. ఈసారి ముగ్గురు రండి. కబడ్డీ ఆడతాడా? ఏదో ఆడుతుండు. రూల్స్ తెలియదు, ఏం తెలియదు. అసలు కబడ్డీ కాదు.
కబడ్డీ కబడ్డీ సెవెంటానా కబడ్డీ 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 సార్ సెవెంట్ సార్ కబడ్డీ 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 అన్నా మిలే కొట్టానా కబడ్డీ కబడ్డీ అనేది కబడ్డీ అంటారా నేను అవుట్ సార్ నేను అవుట్ సార్ ఆడుకోండి మీరే ఆడుకోండి కాకి చొక్కుందని కదా రెచ్చిపోతున్నా మేము అందుకే ఎగరం. లేకపోతే మ్యాన్ హ్యాండ్లింగ్ మామూలుగా ఉండదు. ఈ కాకి చొక్కా ఉందే నన్ను కంట్రోల్ చేయడానికి అది తీస్తే ఇంకోలా ఉంటది ఇప్పుడు చెప్పండి రా చొక్కా ఉంచి కొట్టనా తీసి కొట్టనా ఏంటి ఉంచితేనే ఎలా కొట్టాడు తీస్తే ఎలా కొడతాడు రేయ్ మీరు ఇటు వస్తే కూత నేను అటు వస్తే కోత కోతకి మీరు వస్తారా కోతకి నేను రానా అన్నా మన అక్కడ ఎలా దొరికిపోతున్నాడన్నా ఆండే రమ్మని కూతకు చిచ్చును రేయ్ దమ్ముంటే ఈ కోర్టుకు రారా అదే కోతకు రావా కబడ్డీ 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 సీను సిద్ధప్ప సీను సీను సిద్ధప్ప సీను సీను సిద్ధప్ప సీను 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 సిద్ధప్ప సీను తీసుకో సీను సీను అంట సిద్ధప్ప సీను ఏంట్రా మేడం ఇందాక తగ్గుకేసుకున్నాను అంత దూలెక్కేసిందా అంత దూలెక్కిందా యాదవ్ ఇమిటేషన్ బ్యాంకు డబ్బు లేకుండా చేశాడు ఈ రోజు మార్కెట్ డబ్బు రాకుండా చేశాడు వాడిని ముక్కలు ముక్కలుగా నరికితే గాని నాకు నిద్ర పట్టదు నిద్రటకపోతే మాత్రలు వేసుకుందాం మందు కొడదాం మటర్ ఎందుకు రాసిదిగా ఈ గబ్బర్ సింగ్ గాడు రాక సొంతూరు వచ్చేసినాడు కదా ఆడి బ్యాగ్ డ్రాప్ ప్లస్ అయిపోయి బలం పెరిగిపోనది అందుకే నా బలం చూపించాల్సిన టైం వచ్చింది సిద్ధప్ప వద్దప్ప ఏ వచ్చే వారం మన ఊరికి గిరిజన హస్తకళా ప్రదర్శన ఓపెనింగ్ కి మినిస్టర్ గారు వచ్చేస్తున్నారు ఆయనకు మాట చెప్పి ఈ గబ్బర్ సింగ్ గారిని ఏరే పిచ్చికి ట్రాన్స్ఫర్ చేయించేద్దాం కాగితాలతో పోయేదానికి కత్తుల దాకా ఎందుకు మాటతో పోయేదానికి 7 దాకా ఎందుకు